చాలా సింపుల్. సో ఇక్కడ ఒక ఎగ్ ట్రే ఉంది, 4 బాల్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇలా ఎగరేస్తే అలా 4 పడలేదు అనుకోండి, మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. మళ్ళీ అలా ఎగరేయాలి. ఒక రౌండ్ అలా ఎగరేసి ఇక్కడ పడగానే ఇది ఇక్కడ పెట్టేసి ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని ఇలా ఎగరేయాలి. పడలేదు కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి, అలా ఎగరేయాలి. అలా ఒక్కొక్కటి ఎగరేసిన తర్వాత ఒకటి తీసుకెళ్ళి పెట్టాలి, మళ్ళీ ఎగరేసి మళ్ళీ వచ్చి ఒకటి పెట్టాలి. ఎవరు ఫాస్ట్గా ఆ 3 అక్కడ పెట్టేస్తారో వాళ్ళే విన్నర్ మీ ఇద్దరిలో. ఓకే, ఎగరేసి పట్టు ఆడడానికి ముందుగా దివ్య అండ్ ఇందిర రెడీగా ఉన్నారు. సో ఫాస్ట్ గా ఎవరు 3 అక్కడ పెడతారో వాళ్ళే విన్నర్. సో ఒక బాల్ పడకపోయినా మళ్ళీ వెనక నుంచి చేయాలి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. గో 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 గో. వావ్, సూపర్. వెనక్కి రండి, సెకండ్ లోకి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. అయ్యో, మళ్ళీ రండి, మళ్ళీ రండి. మీది అయిపోయింది. చూద్దాం మేడం ఎంతసేపట్లో ఆడతారో ఏంటో అని. అసలు మీతో బావగారికి ఎంత కష్టపడుతున్నారో మేము అది ఆలోచిస్తున్నాం. అన్ని కింద పడేసి మీద పడేసి. స్టార్టింగ్ లోనే పాపం దివ్య గారు చాలా ఫాస్ట్ గా. ఆగండి ఒకసారి, ఎవరిని తలుచుకొని వేసారు? ఎవరిని తలుచుకోలేదండి, గేమ్ ఆడాలని ఆడాను. ఇందిరక్క, ఏటక్క ఎగరేసి 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 పట్టు అంటే పక్కన ఎట్టావు? ఆవిడ నాకన్నా ఫాస్ట్ గా వాళ్ళ ఆయన్ని తలుచుకొని ఎగరేశారండి. మరి మీ ఆయన గారు నువ్వెందుకు తలుచుకోలే? మా ఆయన నన్ను ఎగరేస్తారండి. ఓకే, మొత్తానికి దివ్య గారు ఆ విధంగా అలా జరిగిందనమాట. ఎగరేసి పట్టు అనే ఆట ఆడుతున్నాం. పట్టడంలో ముందు రౌండ్ లో దివ్య గారు ముందుగా ఉన్నారు. సో మన ఇందిర గారి మీద. ఇప్పుడు ఈ రౌండ్ లో ఎవరు ఉంటారో చూద్దాం. మీ పేరు? సురేఖ అండ్ మమతల తల్లి. రెడీ? సో ఇద్దరిలో ఎవరు ముందుగా అక్కడ 3 తీసుకెళ్లి పెడతారో వాళ్ళే విన్నారు. ఓకే, మమత గారు రెడీయా? సురేఖ గారు రెడీయా? రెడీ, 3, 2, 1 స్టార్ట్. మళ్ళీ వెనక్కి రావాలని. వీళ్ళకి బాల్ ఇచ్చాం కాబట్టి సరిపోయింది. ఎగ్జిట్ ఏమయ్యేదో. అయ్యో 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 అయ్యో. ఓ మమత కోయ్, అక్కడ వెళ్ళిపోతుంది. మళ్ళీ ముందు నుంచి రా. అదే అక్కడ పెట్టు. అటు 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 వెళ్ళు. కమాన్ రెండోది. మమతా గారు ఏమైనా తక్కువ అనుకుంటున్నావు ఏంటి? ఎక్కడో చోట నుంచి. ఈ రౌండ్ లో సురేఖ గారు కొంచెం తొందరపడి గెలిచేశారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ సురేఖ గారు. శ్రవంతి గారు అండ్ రమ్య గారు రెడీ, 3, 2, 1 స్టార్ట్. తీసుకొని మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఎగరేయండి. అందుకే అప్పట్లో చాట్ లో బియ్యం వేసి చెరుగు అనేవారు. అవి నేర్చుకుంటే ఇది ఈజీ అయ్యేది. పర్వాలేదు, కూల్గా. అరే రే 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 కొంచెం ఎగరేయచ్చు, పర్వాలేదు. వావ్, ఓకే. ఈ రౌండ్ లో శ్రవంతి గారు ఎగరేసి అలిసిపోయిన సందర్భంగా ఈ లోపల ఈమె వెళ్ళి 3 పెట్టేసింది అక్కడ. సో మొత్తానికి రమ్య గారికి చప్పట్లు.